కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి సమాజానికి గొప్ప మేలు చేయబోతుందన్నట్టుగా వాళ్ళు అభివర్ణించడం గూడా జరిగింది. మరి ఈ విషయం గురించి విశ్లేషించడానికి మనతో మాట్లాడడానికి ప్రముఖ పాత్రికేయులు, కవి, రచయిత వీక్షణం వేణుగోపాల్ గారు మనతో యాడ్ అవ్వబోతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో. మనం జూసాం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. సో, ఈ బడ్జెట్ అనేది చాలా మధ్యతరగతి కుటుంబానికి సమాజానికి చాలా మేలు చేస్తుంది అన్న విధంగా దాన్ని చాలామంది అభివర్ణిస్తున్నారు. అండ్ కేంద్రం గూడా సమావేశాల లోపట కేంద్ర మంత్రి గూడా చాలా స్పష్టంగా ఇది చాలా మధ్యతరగతికి ఫ్రెండ్లీ బడ్జెట్‌గా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సంస్కరణలు అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో చెప్పినటువంటి సంస్కరణలు ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో, వీటన్నిటి విషయాల్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? ఇవాళ నిర్మలా గారు పెట్టిన బడ్జెట్‌లోకి పోయే ముందర అసలు మొత్తంగా బడ్జెట్ గురించి ఎటువంటి అవగాహన ఉండాలి? ఒక 3 అంశాలు ప్రస్తావించి ఆ తర్వాత ఇవాల్టి బడ్జెట్‌లోకి పోదాం. మొట్టమొదటిది బడ్జెట్ ప్రతిపాదనలకు 1990లకు ముందు ఉన్నలాంటి ప్రాధాన్యత గాని, విశ్వసనీయత గాని, ఖచ్చితత్వం గాని ఇప్పుడు లేవు. 1947 నుంచి లేదా అంతకు ముందు నుంచే బడ్జెట్‌లో ప్రవేశం ప్రారంభమైంది. 1992 బడ్జెట్ వరకు కూడా ఏడాది పొడుగునా ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు పెట్టబోతుంది, దేని నుంచి ఎంత ఆదాయం రాబోతుంది, చాలా స్పష్టమైన లెక్కలన్నీ బడ్జెట్ పత్రాల్లో మాత్రమే ఉండేవి. 92 తర్వాత బడ్జెట్‌కు ముందు రోజు విధాన ప్రకటనలు చేస్తున్నారు, బడ్జెట్ తర్వాత రోజు విధాన ప్రకటనలు చేస్తున్నారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా బడ్జెటేతరంగా చాలా పెట్టుబడులు, కేటాయింపులు, ఖర్చులు, ఆదాయాలు వచ్చాయి. కనుక బడ్జెట్‌కు 92 తర్వాత ప్రపంచీకరణ యుగం మొదలైన తర్వాత భారతదేశంలో బడ్జెట్ ప్రవేశానికి కేవలం పత్రిక వాళ్ళ ఆసక్తి లేదా ఆదాయ వర్గాలు నెలసరి జీతాలు తీసుకునే వాళ్ళ ఆదాయం మీద, ఆదాయ పన్ను మీద ఎటువంటి భారం ఉండబోతుంది అనే ఈ 2 వర్గాలకు తప్ప ఇతర వర్గాలకు అసలు దాని గురించి బడ్జెట్ గురించి ఒక ఉత్కంఠ కానీ ఇదేదో జరగబోతుందని కానీ లేకుండా పోయింది. ఇది మొదటి అంశం. రెండోది, బడ్జెట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ స్పీచ్ అని ఉంటుంది, రెండోది పార్ట్ బి స్పీచ్ అని ఉంటుంది. ఆర్థిక మంత్రి పార్ట్ ఏ మొత్తం చదివినిపిస్తారు, తర్వాత పార్ట్ బి టేబుల్ చేసి పెడుతున్నాను అంటారు. పార్ట్ ఏలో చాలా గంభీరమైన ప్రకటనలు, ఆదర్శాలు, ఇవాళైతే ఆమె తిరుక్కురల్ నుంచి తిరువళ్ళువర్ను కోట్ చేసింది, అట్లా చాలా మంది రచయితలను, కవులను కోట్ చేయడం చాలా గంభీరంగా ఉంటుంది. కానీ ఈ గంభీరమైన ప్రకటనలు వాస్తవ రూపం ధరిస్తున్నాయా లేదా అని చూడడానికి దానికి ఎంత కేటాయింపు ఇచ్చారు అనేది చూడవలసి ఉంటుంది. ఈ కేటాయింపు కూడా ఈ సంవత్సరంతో అయిపోదు. 3వ అంశం, అక్కడి నుంచి 3వ అంశంలోకి పోతే బడ్జెట్లో ప్రతిసారి ఇవాళ చెప్తున్న అంకెతో పాటు గత 3 అంకెలు ఉంటాయి. ఈ 3 అంకెలు ఏమిటంటే, ఒకటి 2 సంవత్సరాల కింది యాక్చువల్ లెక్కలు, గత సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్ లెక్కలు, గత సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత రివైజ్డ్ ఎస్టిమేట్ అయ్యానే లెక్కలు, సవరించిన అంచనా ఎంత, ఇవాళ చెప్తుంది రానున్న సంవత్సరానికి అంచనా. ఈ అంచనా వచ్చే సంవత్సరానికి మారిపోతుంది, 2 సంవత్సరాలకు పూర్తిగా మారిపోతుంది. కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలనే అంశం కూడా లేదు. కనుక వీటన్నిటి పరిధి లోపల వాళ్ళ గంభీరమైన ప్రకటనలను అమలు చేసే కేటాయింపులు చేస్తున్నారా? ఈ కేటాయింపులు చేసే పద్ధతి గత సంవత్సరం ఎట్లా ఉంది? 10,000 కోట్లు అని ప్రకటించి చివరికి వచ్చేసరికి అది 3,000 కోట్లకు ఆగిపోతుంది. లేదా కొన్ని రంగాల్లో అయితే 10,000 కోట్లు అని ప్రకటించి 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే దానికి కట్టుబడి ఉండే ఒక తత్వం వాళ్ళకి లేదు. కనుక ఈ 3 అంశాలు, మొదటిది అసలు బడ్జెట్ ప్రాధాన్యత తరిగిపోయింది అనేది, రెండోది ఉన్న గంభీరమైన ప్రకటనలను ఒక నేపథ్యంలో చూడాలనేది, మూడోది 3 రకాల అంచనాలు ఉంటాయి. ఆ 3 అంచనాల్లో ఇవాళ చెప్పేది ఏది ఫైనల్ కాదు, ఇవాళ చెప్పేది ఒక ప్రతిపాదన మాత్రమే. ఇవి 3 అంశాలు తెలుసుకున్న తర్వాత ఇవాల్టి బడ్జెట్లోకి పోదాం. ఇవాల్టి బడ్జెటే కాదు, చాలా వరకు బడ్జెట్లు రాగానే వెంటనే ప్రభుత్వ వర్గాలే లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ఇది
మధ్యతరగతికి మేలు చేసే బడ్జెట్, ఇది పేదలకు మేలు చేసే బడ్జెట్, ఇది స్త్రీలకు మేలు చేసే బడ్జెట్, ఇది కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే బడ్జెట్ అని కొన్ని ఒక వాళ్ళే ఏది ప్రచారం చేయదలుచుకున్నారో ఒక ఎజెండాను సెట్ చేస్తారు. ఇప్పుడు ఇది పేద మధ్యతరగతికి భారీ ఊతం అని వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఆమె 11కు మొదలుపెట్టింది, 12:30కు అట్లా అయిపోయింది. అప్పటి నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊతం అంటున్నారు. ఏ పేద వర్గాలకు ఏం జరిగింది, ఏ మధ్యతరగతి వర్గాలకు ఏం జరిగింది అనేది వివరాల్లోకి పోతే తప్ప తెలియదు. 4-5 అంశాలు ఇవాళ చెప్పుకోవాల్సి ఉన్నాయి. ఒకటి, సరిగ్గా ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయానికి మొత్తం చరిత్రలోనే డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అత్యంత కనిష్టమైన స్థాయికి ₹86.65 ఒక డాలర్గా ఉంది. ఇది ఇది ఇట్లా ఉండడం అంటే మన ఎగుమతి దిగుమతుల మీద, మన ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యం మీద తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావాలను తగ్గించడానికి ఏం చేస్తామనేది బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదు. రెండో అంశం, భారత ప్రభుత్వానికి విపరీతమైన రుణభారం ఉంది. ఇవాళ 1,81,68,456 కోట్ల రూపాయల అప్పులున్నాయి భారత ప్రభుత్వానికి. ఇన్ని అప్పులను ఈ అప్పు మీద 1,81,00,000 రూపాయల అప్పులంటే 18 లక్షల రూపాయల కన్నా ఎక్కువ వడ్డీనే చెల్లించాలి. అసలు సంగతి పక్కన పెట్టండి. ఇది ఎట్లా చేస్తాము అనేది ఒక్క మాట కూడా లేదు. అట్లాగే దేశంలో నిరుద్యోగం చరిత్ర పొడవునా అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. అట్లాగే ధరల పెరుగుదల ఉంది. వీటి గురించి కూడా మాట్లాడకుండా ఆమె ఫోకస్ ఏరియాస్ అని 5 చెప్పింది. 5 ఫోకస్ ఏరియాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. 1 ట్యాక్సేషన్, 2 పవర్ సెక్టర్, 3 అర్బన్ డెవలప్మెంట్, 4 మైనింగ్, 5 రెగ్యులేటరీ రిఫార్మ్స్. ఈ 5 ఏ మధ్య తరగతికి, ఏ పేదలకు పనికొచ్చేవి? మొట్టమొదటి ట్యాక్సేషన్ అంటే పన్నులు ఇంకా ఎట్లా వేయాలి? పన్ను వేతన కూలీలకు, వేతన ఉద్యోగుల మీద పన్ను తగ్గించాలి, పన్ను రేట్లు మార్చాలి. కాబట్టి వాళ్ళకు కొంత మేలు కావచ్చు. కానీ దేశ జనాభాలో వాళ్ళ శాతం 3%, 4% కన్నా ఎక్కువ కాదు. మిగిలిన 96% ఏ ట్యాక్సేషన్ అనేది వర్తించదు. రెండోది పవర్ సెక్టర్. పవర్ సెక్టర్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది అని ప్రభుత్వమే చెప్తుంది. కనుక కొత్తగా విద్యుదీకరణ చేయవలసిన గ్రామాలు లేవు, విద్యుదీకరణ చేయవలసిన పట్టణాలు లేవు. పవర్ సెక్టర్ ఫోకస్ ఎందుకు జరిగిందంటే పవర్ సెక్టర్లో ఇప్పటికే ఉన్న పబ్లిక్ సెక్టర్ను తొలగించి పవర్ ప్రొడక్షన్లోకి, పవర్ జనరేషన్లోకి ఇంకా ఎక్కువ ప్రైవేట్ వ్యక్తులను, కార్పొరేట్లను రప్పించడం కోసం రెండో అంశం. మొదటిది పేదలది మధ్యతరగతి కాదు, రెండోది పేదలది మధ్యతరగతి కాదు, మూడోది అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ అంటే మామూలుగా మనం పట్టణాభివృద్ధి, ఏదో పట్టణ పేదల అభివృద్ధి, పట్టణంలో మురికివాడల అభివృద్ధి అని మనం అనుకుంటాం, పట్టణ రవాణా సౌకర్యాల అభివృద్ధి అని మనం అనుకుంటాం. కానీ రియల్ ఎస్టేట్ అని వాళ్ళ ఉద్దేశం. అర్బన్ డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ కాబోతుంది. అది కూడా పేద మధ్యతరగతి వర్గాల ఊతం కాదు. 4వ అంశం మైనింగ్. ఈ దేశంలో ఖనిజ వనరులను ఇంకా ఎక్కువ ఎట్లా కొల్లగొట్టాలి, ఎట్లా కార్పొరేట్లకు అప్పగించాలి, అందుకు అవి అవసరమైన సంస్కరణలు ఏమిటి అని వాళ్ళ బడ్జెట్లో అని చెప్పింది. 5వది రెగ్యులేటరీ రిఫార్మ్స్. సంస్కరణల నియంత్రణ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో ఇప్పుడున్న నియంత్రణ వ్యవస్థలు, రిజర్వ్ బ్యాంక్ కానీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఎంత మాత్రము సక్రమంగా పనిచేయడం లేదని అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఉదాహరణకు అదానీ అక్రమాల విషయంలో సెబీ అనే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎంత మాత్రము పనిచేయలేదు. ఇప్పుడు ఈయన కొత్తగా రెగ్యులేటరీ రిఫార్మ్స్ తేబోతున్నాను అంటే ఉన్న రెగ్యులేషన్ కూడా తొలగించబోతున్నాను అని. ఇవాళ నిన్న ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే గురించి ఇవాళ ఎకనామిక్ టైమ్స్ రాస్తూ హెడ్డింగే మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం క్యాపిటల్ అని పెట్టింది. అంటే ఇక్కడి నుంచి ప్రభుత్వం తనను తాను తగ్గించుకొని, తనను తాను కత్తిరించుకొని, రద్దు చేసుకొని కార్పొరేట్లకు ఎక్కువ ఇవ్వడానికి ఈ బడ్జెట్ ఉంది. ఇంకా వివరాల్లోకి పోదాం. సరే, ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరకు ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత శాతం అంటే 30%కి
తగ్గించే ప్రయత్నం చేసి ఇది చాలా గొప్ప విషయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ అవును. వస్తువుల వినియోగం మీద టాక్స్ అనేది తగ్గించలేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించే విధంగా మనం వాళ్ళకి ఎట్లా చెప్పొచ్చు అనేది ఒక ప్రశ్న ఇక్కడ. అంతే. టాక్సేషన్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ట్యాక్స్ విషయంలో మాట్లాడవలసింది చాలా ఉంది. మొట్టమొదటిది వాళ్ళు కార్పొరేట్ మామూలుగా మనకొచ్చే పన్నుల ఆదాయంలో అర్థశాస్త్ర పరిభాషలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు ఆదాయం మీద గాని, సంపద మీద గాని ఉండే పన్నులు, నేరుగా ఉండే పన్నులు. పరోక్ష పన్నులు మనం కొనే ప్రతి సరుకు మీద ఉండే పన్ను. ఇది కనబడేది మామూలుగా ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే ప్రత్యక్ష పన్నులు పెరుగుతూ ఉండాలని బట్టి పరోక్ష పన్నులు వీలైనంత వరకు తగ్గించాలి అని. కానీ భారత ప్రభుత్వం పరోక్ష పన్నులను విపరీతంగా పెంచుతూ ఉంది, ప్రత్యక్ష పన్నులను తగ్గిస్తుంది. ప్రత్యక్ష పన్నుల్లో కూడా మళ్ళీ ప్రత్యక్ష పన్నులు 2 రకాలుగా ఉంటాయి. కార్పొరేట్ల పన్ను, ప్రజలు కట్టే అంటే ఉద్యోగులు కట్టే పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ పన్ను గత 5 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది, వ్యక్తిగత ఆదాయ పన్ను పెరుగుతూ వస్తుంది. అది ఒక లెక్క కూడా చూపెట్టాలి మీకు. గత 5-6 సంవత్సరాల్లో 2019-20లో కార్పొరేట్ పన్ను 5,56,000 కోట్లు ఉండేది, వ్యక్తిగత ఆదాయ పన్ను 4,92,000 కోట్లు ఉండేది, తక్కువ ఉండేది. అక్కడి నుంచి 2021-22 నాటికి 2 సమానమయ్యాయి, 7 లక్షల కోట్లు. అక్కడి నుంచి వ్యక్తుల ఆదాయపు పన్ను పెరుగుతూ వచ్చింది, కార్పొరేట్ల పన్ను తగ్గుతూ వచ్చింది. నిజానికి కార్పొరేట్లు శతకోటీశ్వరులు అవుతున్నారు, సహస్ర కోటీశ్వరులు అవుతున్నారు. వాళ్ళ సంపద ఎన్ని రెట్లు పెరుగుతుందో అనేక నివేదికలు ఉన్నాయి. కానీ వాళ్ళ మీద పన్నుల రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఎంత మారిపోయిందంటే 2023-24లో కార్పొరేట్లు 10,42,000 కోట్ల పన్ను చెల్లిస్తే వ్యక్తులు 11,56,000 కోట్లు చెల్లించారు. ఈసారి బడ్జెట్లో కార్పొరేట్లు 10,82,000 కోట్లు చెల్లిస్తే వ్యక్తులు 14,38,000 కోట్లు చెల్లిస్తున్నారు. తగ్గినట్టు ఒకవైపు కనబడుతుంది, మీకు 12 లక్షల వరకు పన్ను లేదంటున్నారు. కానీ ప్రజలు కట్టే పన్నే ఎక్కువగా ఉంది, కార్పొరేట్లు కట్టే పన్ను తక్కువగా ఉంది. అంటే పైగా ఈసారి ఇంకొక విచిత్రం ఏమంటే బడ్జెట్లో కార్పొరేట్ పన్ను గురించి ఏమీ మాట్లాడలేదు. కార్పొరేట్ పన్నులను ఇప్పటికే తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాట్లాడలేదు. ఈ వారంలో ఆదాయపు పన్ను మీద కొత్త సమగ్ర బిల్లు తేబోతున్నాము అని కూడా ఒక మాట అన్నారు. అంటే ఆ బిల్లులో ఇంకో వారంలో ఇంకా చాలా మార్పులు జరగబోతుంటాయి. మధ్యతరగతికి ఊరికే మురిపించడానికి 12 లక్షల వరకు, 12,75,000 వరకు, 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, 12,75,000 వరకు పన్ను చెల్లించనక్కర్లేని ఒక స్థితి కల్పించారు. ఇది ఎందువలనంటే మధ్యతరగతి మాట్లాడే వర్గం కాబట్టి, రాసే వర్గం కాబట్టి ఆ వర్గాన్ని సంతృప్తిపరిచి నిజమైన పరోక్ష పన్నుల రూపంలో ప్రతి ఒక్కరూ చెల్లిస్తారు. చివరికి రోజువారీ బిచ్చం ఎత్తుకునే వాళ్ళు కూడా కోట్లాది 100 కోట్ల ఉన్న వాళ్ళకేమో పన్ను లేదు, ఏమీ ఆదాయం లేకుండా భిక్షం ఎత్తుకునే వాళ్లకు పన్ను. అటువంటి ఒక విచిత్రమైన స్థితిలో విధానం. అందువల్ల ఈ పన్నుల విధానంలో ఆమె 12 లక్షల వరకు తగ్గించాను అని చెప్పినందువల్ల కొత్తగా జరగబోయే మార్పు లేదు. మధ్యతరగతి సంతోషపడవచ్చు. కానీ ఇక్కడి నుంచి ఇంకో కొంచెం ముందరికి పోదాం. రాష్ట్రాలకు ఏమిచ్చింది? బీహార్లో ఎన్నికలు రానున్నాయి కాబట్టి బీహార్కు ఒక ఎయిర్పోర్టు, ఒక ఇరిగేషన్ కెనాలు, ఒక మఖానా బోర్డు, ఒక ఐఐటి పాట్నాకు అదనపు సౌకర్యాలు, ఒక ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, వీటికి ఎంత కేటాయింపులు అనేది ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ ఒక్క బీహార్ రాష్ట్రానికి 7-8 కేంద్ర ప్రభుత్వ స్థాయిలాలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీహార్ మీద ఆధారపడి ఉన్నది, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉన్నది, తెలుగుదేశం పార్టీ మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఏమీ ఇవ్వలేదు. తెలంగాణ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కనీసం ఆంధ్రప్రదేశ్ బలం మీదనే వాళ్ళు అక్కడ ప్రభుత్వం నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాజ్ క్రూయల్లీ ఇగ్నోర్డ్ అని అంటున్నారు అందరు. చాలా క్రూరంగా దాన్ని విస్మరించారు. తెలంగాణకు కూడా ఏమీ ఇవ్వలేదు.
కూడా రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళందరూ గూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నట్టుగా వాళ్ళు పెంచిన బాధేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు వాళ్ళు దాని గురించి. ఇప్పుడు నిజానికి గత బడ్జెట్‌లో 15,000 కోట్లు ఇస్తున్నారు అని పెద్ద ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బడ్జెట్ పత్రాలలో 15,000 కోట్లు మీరు అప్పు పొందడానికి సహాయం చేస్తామని ఉంది. అంతే తప్ప వాళ్ళు ఇస్తున్నామని లేదు. ఇక్కడ బీహార్‌కేమో ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు. కనుక అసలు రాష్ట్రాల పట్ల సహజంగానే ఈ ప్రభుత్వానికి సమాఖ్య స్వభావం అనేది లేదు. రాష్ట్రాలను తన బొటనవేలు కింద పెట్టుకోవాలని ఉంది. ఏ రాష్ట్రాల నుంచి తనకు ప్రయోజనం ఉందో, ఇప్పుడు తక్షణ అవసరం ఉందో అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్‌కు మేము చాలా ఇచ్చామని ఎన్నికలకు పోదలుచుకున్నారు. బహుశా జనతాదళ్ యు ఆ పేరు చెప్పుకొని ఇదిగో మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మా కూటమికి ఓటేయండి అని అనవచ్చు. కానీ వాస్తవంగా అన్ని రాష్ట్రాలను, అందులోనూ ఏ రాష్ట్రాల నుంచి ఆదాయం ఎక్కువ వస్తుందో ఆ రాష్ట్రాలను సరిగ్గా చూడవలసిన అవసరం ఉంది. దక్షిణాది నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఉత్తరాదికి పెడుతున్నారు. ఇది ఇదివరకే వచ్చిన చర్చ. కనుక ఈ బడ్జెట్ సాధారణంగా గత 11 సంవత్సరాల్లో లేదా గత 30 సంవత్సరాలు 92 నుంచి ప్రారంభించి ఎటువంటి వైఖరిని పేదలను కొట్టి పెద్దలకు వేసే ఒక వైఖరి, కాకులను కొట్టి గద్దలకు వేసే వైఖరి అదే కొనసాగుతూ ఉన్నది. కొన్ని లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను 3 అంకెలు ఉంటాయని. 2024-25 అంటే గత సంవత్సరం బడ్జెట్ 48,20,512 కోట్లు అని బడ్జెట్ ఎస్టిమేట్స్ వేశారు. 48 లక్షలు అన్నది 47,16,00,000 కోట్లు, 1,04,000 కోట్లు తగ్గిపోయింది బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 50,65,000 కోట్లు అన్నారు. ఇది ఎంత తగ్గిపోతుందో తెలియదు. ఈ 50,65,000 కోట్లలో ఒక్కసారి మీరు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో చూస్తే అందరికంటే ఎక్కువ ఇచ్చింది అగ్రాసనాధిపత్యం రక్షణ శాఖ. ఎందువల్లనంటే ఇది మొదటి నుంచి జరుగుతూ వస్తుంది. రక్షణ శాఖ ఒక సేక్రెడ్ కౌ, పవిత్ర గోవు. దాని గురించి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. కార్గిల్ కుంభకోణం జరిగింది, శవపేటికల కుంభకోణం జరిగింది, బోఫోర్స్ కుంభకోణం జరిగింది. అక్కడ ఎంతకు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఇది అవసరమైనా లేదా, ఇది వాడారా లేదా చూడకుండా కొనుగోళ్లు జరుగుతాయి. అసలు ఆ సరుకులు వచ్చాయో, ఆ ఆయుధ సామాగ్రి వచ్చిందో లేదో కూడా తెలియకుండా బిల్లులు పాస్ అయిపోతాయి. 4,91,000 కోట్ల రూపాయలు డిఫెన్స్. హోమ్ అఫేర్స్ 2,33,000 కోట్లు. అంటే ప్రజలను అణచివేసే సాధనాలు, సాయుధ బలగాలు, వీటికి రెండిటికి కలిపి 7 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. విద్యారంగానికి 1,28,000 కోట్లు. 140 కోట్ల మంది ప్రజలకు అవసరమైన దానికేమో 128,000 కోట్లు. ఇంకా పోతే అక్కడి నుంచి వైద్య ఆరోగ్య రంగానికి 98 లక్షల కోట్లు. అంటే అసలు ప్రతి ఒక్క చోట కూడా ఎంత 98,000 కోట్లు ఎట్లా తగ్గుతూ వస్తుంది. అత్యవసరమైన అంశాలకేమో తగ్గించడము, అనవసరమైన వాటికి, ముడుపులు వచ్చే వాటికి, తమ ఆశ్రితులకు కాంట్రాక్టులు ఇచ్చుకోగలిగిన వాటికి ఈ 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని భారీ అంకె చెప్తున్నారు. ఆ భారీ అంకెను అంటే ఈ స్ట్రక్చర్ చెప్పకుండా విద్యా రంగం లోపట మేము అటల్ టింకరింగ్ విధానాన్ని, ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి అదొకటి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. అంతేకాకుండా వైద్య విధానం లోపల క్యాన్సర్ పేషెంట్లకు మెడిసిన్ విషయం లోపల మేము ట్యాక్స్ అనేది ఉండదు అన్నట్టుగా కూడా వాళ్ళకు ఆ విషయం కూడా చాలా స్పష్టంగా ప్రత్యేకంగా చెప్పారు. వీటిని మాత్రం బడ్జెట్ లో వీటికి కేటాయించినటువంటి నిధులు మాత్రం చాలా అటువంటి 1-2 చిన్న మంచి పనులు ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తంగా స్వభావం ఏమిటి, మొత్తంగా దిశ ఏమిటి? ఈ దిశలో తిరోగమన దిశ ఉండి దాంట్లో ఒక అంశం 2 అంశాలు పురోగమన దిశలో ఉంటే ఉండొచ్చు. కానీ వాటిని ఎలివేట్ చేస్తున్నారని నేను అంటున్నాను. చిన్న విషయాన్ని వాటిని ఎలివేట్ చూసి చూపెడతారు. ఇంకొక వైపు ఇంకొక లెక్క కూడా చూడవలసింది. మొత్తం పన్ను ఆదాయం భారత ప్రభుత్వానికి 42,70,000 కోట్లు ఉంటే 50 లక్షల కోట్ల బడ్జెట్ లో 42 లక్షల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. దాంట్లో గత సంవత్సరం 10,61,000 కోట్లు వచ్చిన జిఎస్టిని ఈ సంవత్సరం 11,78,000 కోట్లకు, అంటే జిఎస్టి రేట్లు మారబోతున్నాయి.
జిఎస్టి రేట్లలో ఇంకా అంటే ఇప్పటికే వాళ్ళు వేరు స్లాబ్స్ ఉన్నాయి, 8%, 14%, 20, 18% అని. ఈ రేట్లను బహుశా ఈ వారాంతంలో ఆమె ప్రకటిస్తానంది. అప్పుడు లేదా బడ్జెట్ ప్రాధాన్యత లేదు కాబట్టి బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడన్నా ఒకసారి మధ్యాహ్నం మధ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా ప్రకటిస్తున్నారు. అట్లా 11,78,000 కోట్ల జీఎస్టీ కట్టబోతున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ఏమో గత సంవత్సరం 10,20,000 కోట్లు సంపాదిస్తామని బడ్జెట్ ఎస్టిమేట్ వేసి 98 లక్షల కోట్లు మాత్రమే సంపాదించారు. అంటే ఎంత అసలు చెప్పిన అంకెకు ఒక చోటనేమో కట్టుబడి ఉండరు, అది వాళ్ళకు మేలు చేసే దగ్గర. ఒక చోటనేమో అంతకంటే చాలా ఎక్కువ పోతారు, అది ఎవరికి మేలు చేయని దగ్గర. ఇంత అన్యాయమైన పద్ధతిలో ఈ అంకెలు తయారయ్యాయి. ఇప్పుడు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించామంటున్నారు కదా, తగ్గించామంటే కూడా 2024-25 బడ్జెట్లో మొత్తం రూపాయిలో భారత ప్రభుత్వానికి వచ్చే రూపాయిలో 19 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ ధర వచ్చింది. ఈ బడ్జెట్లో తగ్గించామని చెప్పే బడ్జెట్లో 22 పైసలు వచ్చింది, 3 పైసలు పెరిగింది. తగ్గితే ఎట్లా పెరుగుతుంది? అంటే ఇది ఎక్కడో ఇది ఒక గోల్మాల్. ఈ అంకెల గారిడీ చేయడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. మరొక వైపు ఇంతకుముందు మనం అక్కడ చూసాం, ఒక 70,000 కోట్లు ఎక్కువ జిఎస్టీలో చూపెట్టారు. కానీ 2024-25లో రూపాయిలో 18 పైసలు జిఎస్టీ నుంచి వస్తే 2025-26లో కూడా జిఎస్టీ నుంచి 18 పైసలు వస్తుందని చూపెడుతున్నారు. అంటే వీటికి విశ్వసనీయత లేదు. విశ్వసనీయత లేకుండా బడ్జెట్ అంకెలు తయారు చేయడం అనేది వీళ్ళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. మధ్యలో బడ్జెట్తో సంబంధం లేకుండా తమ ఇష్టారాజ్యంగా ఆశ్రితులకు రాయితీలు ప్రకటించడం, తాయిలాలు ప్రకటించడం, పన్ను హాలిడేస్ ప్రకటించడం, పన్ను మినహాయింపులు ఇవ్వడం ఒకవైపు, మధ్యలో ఏవో సరుకుల మీద హఠాత్తుగా జిఎస్టీలు పెంచడం, ట్యాక్సులు పెంచడం మరొక వైపు. ఇది ప్రభుత్వ విధానంగా అంటే కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం, కార్పొరేట్ అనుకూల పాలన సాగుతూ ఉంది. సాగుతున్నదనడానికి ఈ బడ్జెట్ మరొక ఉదాహరణ. కార్పొరేట్ పన్నుల విషయంలోనూ ప్రజల మీద వేసే పన్నుల విషయంలోనూ వాళ్ళు తీసుకున్న వైఖరి మొత్తంగా పాలన పట్ల వాళ్ళ వైఖరిని చూపెడుతుంది. సార్, ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం మేమని చెప్తూ కందులు మినుముల విషయం లోపల చైనా నుంచి దిగుమతి చేసుకొని కొన్ని లక్షల కోట్లు అక్కడ వృధా చేస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శను కూడా ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇక్కడ రైతులను అడిగినప్పుడు మాత్రము, అంటే జనరల్ గా కొంతమంది సామాజిక కార్యకర్తలు ఎవరైనా రైతుల దగ్గరికి పోయి అడిగినప్పుడు, అంటే మాకిప్పుడు ఈ వ్యవసాయ రంగం లోపల వీళ్ళకు 3 లక్షల నుంచి కేసీసీ 5 లక్షలకు మేము పెంచినాము రుణాలు ఇవ్వడానికి అని చెప్పి ఒక మాట చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది మాకు ఇంత రుణం ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్, మినిమం ప్రైస్ అనేది ఎందుకు, అది దాని విషయం లోపల ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోరు అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో ఈ విషయం లోపల ఇంతవరకు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో దీని వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి డైలాగ్ ని మనం ఏ విధంగా చూడొచ్చు? వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నా అనేవి ఇప్పుడు చెప్పిన 2-3 చర్యల వల్ల. ఒకటి, మొత్తం బడ్జెట్లో 171,437 కోట్లు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి ఇచ్చారు. ఇంత ఇచ్చాం కదా అని చెప్తున్నారు. ఇంత ఇవ్వడం ఒక ఎత్తు అయితే అవి ఎక్కడికి పోతున్నాయి? అవి ప్రధానంగా వాళ్ళు బడ్జెట్ పేపర్లో ఆమె ప్రసంగంలో చెప్పింది వాణిజ్య పంటల పెరుగుదల, అంటే అంతర్జాతీయ మార్కెట్ అవసరాల కోసం భారతదేశ వ్యవసాయ రంగాన్ని మార్చడం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్, ఎగుమతి కోసమే పంటలు పండించడం. అంటే భారత వ్యవసాయ రంగాన్ని ఆహార ధాన్యాల వ్యవసాయ రంగంగా, పప్పు దినుసుల వ్యవసాయ రంగంగా ఉన్నదాన్ని అంతర్జాతీయ వాణిజ్య రంగానికి మార్చడం ఒక అంశం. రెండోది, ఏదో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాము, ఏదో పరపతి సౌకర్యాలు పెంచడానికి స్కీములు పెడుతున్నాము, ఇటువంటివి వినడానికి చాలా బాగుంటాయి, చాలా ఆదర్శవంతంగా కనబడతాయి. కానీ వాస్తవంగా అది కిందికి దిగి వచ్చేటప్పటికి మొత్తం ప్రకటించిన కేటాయింపు అంతా గ్రామానికి వచ్చేసరికి, ఒక్కొక్క గ్రామానికి లెక్క వేస్తే గ్రామానికి 1,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా కాదు. అది ఎందుకు పనికిరాదు సగటున. అంటే అది కొందరే కొట్టుకుపోతారు.
నిజానికి ఇదివరకు చాలా సార్లు పరిశోధకులు విశ్లేషించి చూపెట్టిన అంశం ఉంది. గ్రామీణ వ్యవసాయ రుణ పథకం ఉంటుంది. ఈ రుణ పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి ఇప్పుడు తెలంగాణ రోజుల దాకా అతి ఎక్కువ వ్యవసాయ రుణాలు పొందుతున్న జిల్లా, వ్యవసాయం ఉన్న జిల్లాలు కాదు, హైదరాబాద్. రుణాలు పొందుతున్నటువంటి జిల్లా వ్యవసాయ రుణాలు హైదరాబాద్ లో ఎందుకు తీసుకుంటున్నారు? హైదరాబాద్ లో ఎక్కడ వ్యవసాయం ఉంది? ఇక్కడ వ్యవసాయం లేదు. ఇది ప్రూవ్ అయింది. అంటే పెత్తందారీ వర్గాలు, బ్యాంకుల యాజమాన్యాలతో సన్నిహితంగా ఆశ్రితంగా ఉండే వర్గాలు వ్యవసాయ రుణాలను తమ కైవసం చేసుకుంటున్నాయి. నిజంగా ఎవరికి రుణం అందాలో వాళ్ళకి అందడం లేదు. ఇప్పటికీ బ్యాంకు యాజమాన్యాలు నిజమైన వ్యవసాయదారుల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి, చాలా వ్యతిరేక వైఖరి ప్రకటిస్తున్నారు. కనుక ఇక్కడ మేము పసుపుకి ఇంత ఇస్తాము, పొగాకు ఇంత ఇస్తాము, మిర్చికి ఇంత ఇస్తాము అని చేసిన ప్రకటన ఒక ఎత్తు, అది వాస్తవ రూపం ధరిస్తున్నదా లేదా అనేది ఇది ఒక అంశం. రెండో అంశంలోకి వద్దాం. వ్యవసాయ రంగానికి మేలు చేయాలంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలి, అవుట్పుట్ ప్రైస్ పెంచాలి. ఈ రెండు రకాల్లో ఏది చేసినా మేలు జరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ లో ప్రధానంగా బహుళజాతి సంస్థలు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, మార్కెటింగ్ సౌకర్యాలు, గిడ్డంగి సౌకర్యాలు అన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలది, బహుళజాతి సంస్థలది పైచేయి. వాళ్ళ మీద ఒక్క ఆంక్ష లేదు, ఇన్పుట్ కాస్ట్ తగ్గించే ప్రయత్నం లేదు. అవుట్పుట్ ప్రైస్ కోసమే ఎప్పుడో ప్రభుత్వాలు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని ఒకటి ప్రకటించాయి. ఈ కనీస మద్దతు ధర సక్రమంగా పాటించడం లేదు, మార్కెట్ కమిటీలు కూడా వాటిని ఉల్లంఘిస్తున్నాయి. కాబట్టి దాన్ని చట్టబద్ధం చేయండి అని పంజాబ్, హర్యానా రైతులు 4 సంవత్సరాలు అడుగుతున్నారు. వాళ్ళ ఆందోళన తర్వాత మేము మీ డిమాండ్లను అంగీకరిస్తామని వాళ్ళ ఆందోళన విరమింపజేశారు. కానీ ఇవాళకి ఎంఎస్పికి చట్టబద్ధత లేదు. ఈ బడ్జెట్ లో ఎంఎస్పి గురించి మాట లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రస్తావన లేకుండా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా రైతాంగానికి మేలు చేస్తున్నాం, వ్యవసాయానికి మేలు చేస్తున్నాం అనేది ఉట్టి బూకరింపు. అండ్ ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వాళ్ళు కేటాయిస్తున్నటువంటి నిధుల గురించి ప్రస్తావన అసలే చేయలేదు. ఇంతకుముందు మీరన్న రాజకీయంగా అది చాలా వీళ్ళు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ గురించి అస్సలు ఇంతవరకు ఒక్క మాట కూడా బడ్జెట్ లో స్పందించలేదు. దాంట్లో ఇంకొక విషయం ఉంది సార్. స్వయంగా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంవత్సరాలుగా నెలలుగా జరుగుతూ ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే మాట రాకుండా ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన జరిగితే అప్పుడు కేంద్ర పరిశ్రమల స్టీల్ శాఖ మంత్రి 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నాము అని ప్రకటించారు. కానీ ఆ 11,400 కోట్లలో 10,300 కోట్లు ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అన్నారు. అంటే వాటాలు అమ్మి డబ్బులు, అంటే అమ్మి డబ్బులు ఇవ్వడానికి నువ్వు ప్రకటించేది ఏమిటి? వాళ్ళే అమ్ముకుంటారు. కనుక అసలు ఇవ్వడం అనేది లేదు. పోనీ అదైనా సరే ఇస్తారేమో అనుకుందాం. ఈ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి కదా. అది బడ్జెట్లో ఎక్కడో చోట మేము 10,300 కోట్లు దీనికోసం కేటాయించాము, పోనీ 10,300లో ఈ సంవత్సరం 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, ఏమీ లేదు. అంటే ప్రభుత్వం ప్రజలను మోసగించే కళలో బడ్జెట్ ఒక సాధనంగా వాడుకుంటారు అంతే తప్ప బడ్జెట్ వాస్తవంగా ప్రజా జీవితాన్ని మెరుగుపరిచే, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెచ్చే, పంపిణీ సక్రమంగా సాగేలా చూసే ఒక విధానంగా బడ్జెట్ ఉండాలి. అట్లా లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ లోపల కూడా 74% ఉన్నటువంటి ఎఫ్డిఐని 100% పెంచేశారు. దీనికి సంబంధించి మనం దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇన్సూరెన్స్ కంపెనీలు అసలు అంతర్జాతీయంగా బహుళజాతి సంస్థలు ఇన్సూరెన్స్ లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అమెరికా లాంటి చోట్ల ప్రతిదీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బహుళజాతి సంస్థలకు ఇన్సూరెన్స్ మీద. భారత మార్కెట్ ఇన్సూరెన్స్ లో చాలా పెద్దది కనుక ఇక్కడ ప్రవేశించాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. తప్ప కంపెనీతో కలిసి మీకు
ఇక్కడికి రావడానికి వీలుంది. అందులోనూ జీవిత బీమాలోకి రావడానికి వీల్లేదు. ఇటువంటి అనేక ఆంక్షలు ఇన్నాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. మొదట 26% అమలు చేశారు, 51% అమలు చేశారు, 74% అమలు చేశారు. ఇప్పుడు 100%. అంటే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు భారత ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందాలు లేకుండానే, మిలాఖతులు లేకుండానే వచ్చేసి ఇక్కడ తమ కంపెనీలు పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి భారత సంపదను కొల్లగొట్టుకుపోయే ఇంకొక మార్గం, ఇంకొక తలుపు తెరిచిపెడుతున్నారు. ఒక తలుపు తెరిచేశారు. ఇంకో తలుపు తెరుస్తున్నారు. ఇప్పటికి అనేక తలుపులు తెరిచున్నాయి భారత. నిజానికి అవును సార్. మొన్న ఆక్స్ఫామ్ రిపోర్ట్, డావోస్ లో విడుదల చేసిన ఆక్స్ఫామ్ రిపోర్ట్ లో వాళ్ళు ఒక మాట అన్నారు. 1700 నుంచి 1947 వరకు బ్రిటిష్ వలసవాదం భారతదేశం నుంచి ఎంత దోచుకుపోయిందో దానికి 47 రెట్లు ఎక్కువ 1947 నుంచి 2020 వరకు బహుళజాతి సంస్థలు తీసుకుపోయాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా దోపిడీ రిటర్న్ చేశారు కన్నా భారతదేశం. ఎక్కువ. ఆ, ఇప్పుడు ఇన్సూరెన్స్ లో కూడా అది ప్రవేశిస్తే బహుశా కొన్నాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎన్నో కోట్ల మందికి ఆధారంగా ఉన్న సంస్థ రద్దయిపోతుంది. అక్కడ ప్రైవేట్ సంస్థలు వస్తాయి, బహుళజాతి సంస్థలు వస్తాయి. వీళ్ళు స్పష్టంగా కూడా ఒకటి మెన్షన్ చేశారు సార్. ఏమంటే దేశంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విదేశీ పెట్టుబడులకు ఈ ఎల్ఐసి ప్రీమియం కి ఆహ్వానం అన్నట్టుగా అది కూడా వాళ్ళు చాలా అవును. స్పష్టంగా మెన్షన్ చేశారు. అవును అవును. అవును సార్. అండ్ ఇంకొక అదే విషయం ఇప్పుడు సార్ ఇక్కడ Yes, yes, నిన్న చెప్పండి. ఎకనామిక్ సర్వేలో అన్నట్టు మినిమం గవర్నెన్స్, మాక్సిమం కార్పొరేట్, మాక్సిమం ప్రాఫిట్ అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది మనకి ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్థానంలో ప్రైవేట్ అనేది, కార్పొరేట్ అనేది మొదటి నుంచి భారత ప్రభుత్వం 1947లో లేదా 1950లో ప్రణాళికాబద్ధ విధానం వచ్చినప్పుడు ఎందువల్ల మిశ్రమ ఆర్థిక విధానం అన్నారంటే, కొన్ని రంగాలలో తక్షణ లాభాలు ఉండవు, ఆ రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడి ప్రవేశించదు. ప్రైవేట్ పెట్టుబడి అనేది లాభాపేక్ష కోసమే వస్తుంది. అటువంటి చోట ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి, ప్రభుత్వ రంగం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉండనక్కర్లేదు అంటున్నారంటే దేశాన్ని లాభాపేక్షకు అప్పగిస్తాము, అప్పగిస్తారు. దేశం ఎంతైనా దోచుకోండి అని అప్పగిస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇక్కడ అంటే జనరల్ గా స్ట్రీట్ వెండర్స్ కి బజ్జీల బండి అంటే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు విధంగా బజ్జీల పకోడీ బండి పకోడీల బండి పెట్టుకున్నటువంటి వీళ్లకు మేము 30,000 లిమిట్ తోటి క్రెడిట్ కార్డు కూడా మేము ఇస్తాము, ఇది నిరుద్యోగ సమస్యకు గొప్ప పరిష్కార మార్గం అన్న విధంగా వాళ్ళు దీన్ని చాలా గొప్పగా ప్రస్తావన చేసిర్రు. అండ్ 7 కోట్ల మంది ఇందులోపట ఎస్సీ ఎస్టీ మహిళలు, 7 కోట్ల మంది లబ్ధిదారులు ఈ స్కీమ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మేము ప్రోత్సాహకాలను ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు భారతదేశంలో అసంఘటిత రంగం ఎక్కువ, అందులోనూ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఎంఈ అంటారు. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా పెద్దది. ఆర్గనైజ్డ్ సెక్టర్లో 100 కంపెనీలు ఉంటే ఈ అనార్గనైజ్డ్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో 300-500 కంపెనీలు ఉండే స్థితి 2020 దాకా ఉండేది. 2020 కోవిడ్ తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ పూర్తి కుప్పగూలిపోయింది. ఎంఎస్ఎంఈ సెక్టర్లో నుంచి కొన్ని కోట్ల మంది నిరుద్యోగులైపోయి, కొన్ని లక్షల కంపెనీలు మూతపడిపోయి, చిన్న కంపెనీలు 2, 3, 5 ఉండే దుకాణాలు కానీ, కంపెనీలు కానీ, ఉత్పత్తి కానీ, వ్యాపారం కానీ, రవాణా కానీ, ఇటువంటి రంగాలు ఇవన్నీ మూతపడిపోయాయి. ఎంఎస్ఎంఈ సెక్టర్ మళ్ళీ అభివృద్ధి చేయాలి. ఎంఎస్ఎంఈ ఉంటేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది, స్థానిక ఉద్యోగ కల్పన జరుగుతుంది, చిన్న స్థాయి పెట్టుబడులు వస్తాయి, చిన్న స్థాయి లాభాలతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని ఇవాళ ఎంఎస్ఎంఈని అభివృద్ధి చేస్తాము అని చాలా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కానీ ఈ ప్రభుత్వం బడా కార్పొరేట్ల విషయంలో అనుసరిస్తున్న విధానం వల్ల ఎంఎస్ఎంఈకి చేయవలసింది చేయదు. ఎందువల్లంటే ఒక్క ఉదాహరణకు చెప్తాను. ఒక రత్నదీప్, ఒక డిమార్ట్ లాంటి కంపెనీలు వచ్చినప్పుడు ఒక 100-200 చిన్న కిరాణా దుకాణాలు అంటే ఎంఎస్ఎంఈలు మూతపడిపోతాయి. ఈ ప్రభుత్వం అంతకంతకు ఎక్కువగా గుత్తాధిపత్య కంపెనీల వైపే పోతుంది తప్ప ఎంఎస్ఎంఈ వైపు పోవడం లేదు. ఎంఎస్ఎంఈ వైపు పోతాము అని ఒక వాగ్దానం చేయడం ఎందువల్లనంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళను భ్రమల్లో ముంచాలి కనుక, వాళ్ళ మద్దతు అవసరం కనుక
మీకేదో చేస్తాము. మా ఊళ్ళో రాలేదు, నాకు రాలేదు, కానీ ఎక్కడో వచ్చింది అనే ఒక భ్రమ ప్రచారం, అబద్ధపు నెరేటివ్‌ల మీద నడుస్తున్న ప్రభుత్వం ఇది. ఆ నెరేటివ్‌లో ఎంఎస్ఎంఈకి చేస్తున్నాము అని మంత్రి గారు అన్నారు. చేస్తున్నారేమో, నాకు రాలేదు, మా ఊరికి రాలేదు గానీ పక్క ఊరికొచ్చింది అనే ఒక అబద్ధపు కథనాలు వాట్సాప్ యూనివర్సిటీ ఎట్లాగో ఉంది దాంట్లో ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంఎస్ఎంఈలో భాగంగానే తయారీ విధానం ఏదైతే ఇప్పుడు కుటీర పరిశ్రమలని చెప్పి మన పరిభాషలో మాట్లాడతామో, వాటికి మేము కూడా ప్రోత్సాహకం ఇస్తున్నాము. ఇందులోపట తయారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి మేము నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డ్ ఒకటి కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే జనరల్‌గా ఇక్కడ ఒకటి మీకు తెలుసు, చైనా తయారీ విధానం లోపట చైనా 48% వాటాను కలిగి ఉంటే, భారతదేశం కేవలం 8% కోసం ఎదురు చూస్తా ఉన్నదన్నట్టుగా కొన్ని అవును. ఈరోజు అవును. న్యూస్ పేపర్‌లో గూడా ఈరోజు దాని గురించి వచ్చింది. ఒక ఆర్టికల్ కూడా రాశారు. సో, ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు తయారీ తయారీ వ్యవస్థ కోసము నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డ్‌ని ఏర్పాటు చేయగలుగుతారా అసలు? అసలు దానికి ప్రోత్సాహం వస్తుంది. అది ఇప్పుడు రెడీమేడ్ అయిపోయినటువంటి ఈ పరిస్థితి లోపట అది సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. అది చెప్పే క్రమంలో అందుకే అది సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలుసు గనుకనే ఆమె ప్రధానంగా నొక్కి చెప్పింది బొమ్మల తయారీ. టాయ్ మేకింగ్ చేస్తాము. టాయ్ మేకింగ్‌లో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి పోతాము అని. నిజంగా పోగలరా? టాయ్ మేకింగ్‌లో కూడా పోగలరా తెలియదు. ఎందుకంటే టాయ్స్‌లో కూడా విపరీతమైన బహుళజాతి సంస్థలొచ్చాయి. విపరీతమైన పోటీ ఉంది. వాళ్ళ టెక్నాలజీతో, వాళ్ళ నాణ్యతతో మనం పోటీ పడే అవకాశం లేదు. భారతదేశంలో సహజంగా వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులకి చాలా అవకాశం ఉంది. ఈ వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడము, తద్వారా వ్యవసాయ మార్కెట్‌ను పెంచడం, తద్వారా తయారీ రంగంలోకి పోవడం ఒక పద్ధతి ప్రకారం పోవాలి. తయారీ రంగంలోకి ఇప్పటికే బహుళజాతి సంస్థలు మారుమూల ప్రవేశించి వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకొని ఉన్నాయి. వాళ్ళు ఆన్ ఆర్డర్ ఉత్పత్తి చేయించి వాళ్ళ బ్రాండ్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. ప్రపంచం మొత్తానికి సప్లై అవుతున్న జీన్స్ ప్యాంట్లు బళ్ళారిలో తయారవుతున్నాయి. బళ్ళారిలో చౌక ధరకు తయారు చేసి వాళ్ళు దాని మీద లివైస్ అని ఇంకోటని ముద్ర కొట్టుకుంటారు. మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో మనం చేసిన పని అది. ఇది ఇక్కడి ప్రజలకు గాని, ఇక్కడి ఉత్పత్తిదారులకు గాని, ఇక్కడి శ్రామికులకు గాని మేలు చేసేది కాదు. ఇటువంటి విధానాలు ఇప్పటికే అనుసరిస్తూ హఠాత్తుగా మేము ఒక పెడతాము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డు పెట్టే కన్నా ముందు అసలు ఏమి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, వాళ్ళ కోసం ఎందుకు చేయాలి, మనమే ఆ మార్కెట్ని ఎందుకు క్యాప్చర్ చేయకూడదు అనే ప్రశ్నలు భారత పారిశ్రామికవేత్తలు వేసుకోవాలి, భారత ప్రభుత్వం వేసుకోవడం లేదు. వాళ్ళు తయారు చేసినవి లేదా వాళ్ళ బ్రాండ్లో తయారు చేసినవి తెచ్చి మారు బేరం చేసుకుంటే మనకు మిగులు ఉంటుంది కదా, అది చాలు కదా, మనం ఎందుకు కష్టపడాలి, మనం ఎందుకు పేటెంట్ పోవాలి, మనం ఎందుకు R&D చేయాలి అనుకునే పారిశ్రామిక రంగం ఉంది మన దగ్గర. ఇటువంటి చోట పారిశ్రామిక బోర్డు పెడితే ఏం ప్రయోజనం లేదు. బోర్డు పెట్టొచ్చు, ఎట్లాగూ చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా చేయొచ్చు. ఇప్పుడు ఏర్పడిన అన్ని సంస్థల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే. అట్లా కొందరికి ఉపాధి కల్పించే కేంద్రాలు అవుతాయి అవి తప్ప నిజంగా భారత పారిశ్రామిక ఉత్పత్తిని అవి పెంచగలవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎన్ఈపి లోపట ఇచ్చినటువంటి అందులో వీళ్ళు ఏం రాశారంటే, ఈ వృత్తి విద్య కోర్సులను ఖచ్చితంగా ప్రోత్సహించాలి, అది మేము ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ప్రారంభిస్తాము అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో రాశారు ఎన్ఈపి డాక్యుమెంట్లో చదివినప్పుడు. కానీ ఇప్పుడు బడ్జెట్ లోపల ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను మేము ప్రవేశపెడతాము యూనివర్సిటీల్లో, స్కూల్స్ లోపల దాని గురించి చర్యలు తీసుకుంటామని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ గురించి, నైపుణ్య విద్య గురించి మాట్లాడారు. సో దాంతో పాటు ఆ నైపుణ్య విద్య తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లోపల వాళ్ళకు ఇదొక ప్రోత్సాహకంగా ఉంటుంది, ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అన్నట్టుగా కూడా దీన్ని కనెక్ట్ చేశారు. సో దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అంటే ఇదేదో సుప్రీం బడ్జెట్ లాగా ఎన్ఈపి ఈ విధానం అమలై నైపుణ్య విద్య గురించి వీళ్ళు అన్ని చర్యలు తీసుకునేసరికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఇది చౌక శ్రామికులను తయారు చేసే ఒక పద్ధతి. వాళ్ళు మామూలుగా ఉన్నత విద్య చదువుకొని శ్రామికులుగా ప్రవేశిస్తే వాళ్లకు ఉండే వేతన స్థాయికి
వాళ్ళు 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి వృత్తి విద్య పేరుతో నేర్చుకుని, లేదా ఎన్ఈపిలో ఇంకొక ప్రధానమైన అంశం ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్. ఏ తరగతిలోనైనా నువ్వు వదిలేసి వెళ్ళిపోవచ్చు. 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే అంటే వాళ్ళకు పూర్తి స్థాయి డిగ్రీ ఉండదు చేతిలో. పూర్తి స్థాయి విద్యా నైపుణ్యాలు ఉండవు. కానీ ఏదో చిన్నపాటి వృత్తి వస్తుంది. ఆ చిన్నపాటి వృత్తే ఆ తయారీ రంగానికి కావాలి. బహుళజాతి సంస్థల తయారీ రంగానికి ఆ చిన్నపాటి వృత్తితో నిజానికి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం గానీ 1995, 2000 మధ్య నేను ఎకనామిక్ టైమ్స్‌లో పనిచేసేటప్పుడు ఆ రోజుటి లెక్క చెప్తున్నాను. ఒకే రకమైన స్కిల్‌కి, సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌కి గంటకు $26 అమెరికాలో పే చేస్తుండగా, భారతదేశంలోకి ఆ స్కిల్ వచ్చింది. ఇక్కడ మనందరికీ తెలుసు 8 గంటలకు కూడా $26 పే చేయరు. వారానికి $26 కొడతారు. అంటే వాళ్లకు చౌక శ్రమ కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ చౌక శ్రమ కోసం వచ్చే వాళ్ళ కోసం ఈ స్కీమ్స్ అన్ని ప్రకటన చేస్తున్నారు. నిజానికి ఈ బోర్డు కూడా అంతిమంగా మేక్ ఇన్ ఇండియా మనం చాలా పెద్ద జోక్ వచ్చింది. ఈ ప్రభుత్వం రాగానే మేక్ ఇన్ ఇండియా అని ఒక కొత్త స్కీమ్ తయారు చేశారు. మేక్ ఇన్ ఇండియా ఒక లోగో తయారు చేశారు. ఒక పులి దాని చక్రాలతో. ఆ లోగోను అమెరికన్ కంపెనీకి చేయడానికి ఇచ్చారు. అంటే మేక్ ఇన్ ఇండియా, మేము ఇండియాలో చేస్తామని చెప్పుకోవడానికి కూడా మనకు లేని స్థితిలో భారత పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసిన పాలకులు ఇప్పుడు కొత్తగా ఒక తయారీ బోర్డు పెడతాము, తయారీ చేస్తామనేది ఒక భ్రమలు కల్పించడం ద్వారా పాలన కొనసాగించాలని అనుకుంటున్నారు. అంటే నిన్న రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ బడ్జెట్ సమావేశ ప్రసంగం లోపల ఆమె ఏమన్నారంటే భారతదేశం అనేది వరల్డ్ ఇంటలెక్చువల్ పవర్ హౌస్ గా మారబోతుంది అని చెప్పి ఒక మాట మాట్లాడారు. బట్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయి 21వ శతాబ్దంలో అని చెప్పానంటే, చైనాలో డీప్ సీక్ అని చెప్పి రీసెంట్ గా చాట్ జీపీ లాంటి ఒక వెబ్సైట్ ని, ఆ తర్వాత చాట్ జీపీటీ రీసెంట్ గా వచ్చినటువంటి అమెరికాలో ఈ విధంగా ఒక ఇన్నోవేషన్ ఆవిష్కరణలు అనేవి జరిగాయి దేశంలో. ఆ దేశాల్లో కూడా ఆవిష్కరణలు జరిగాయి. అంటే ఏ ఆవిష్కరణ జరిగింది అని చెప్పి రాష్ట్రపతి ప్రసంగంలో ఇది గవర్నమెంట్ రాసిచ్చిందే, వాళ్ళు అది ఎందుకు రాశారు? అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ పవర్ హౌస్ గా ఏ రకంగా భారత్ అనేది మనం విశ్వగురు అని చెప్పుకోవడమే తప్ప విశ్వగురు కావడానికి అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అలొకేషన్స్ ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అలొకేషన్స్ ఎప్పుడు జరగలేదు. R&D ఇక్కడ సక్రమంగా లేకపోవడం వల్లనే బ్రెయిన్ డ్రైన్, ఇది 1970లో వచ్చిన సిద్ధాంతం. విపరీతంగా భారతదేశం నుంచి బ్రెయిన్ డ్రైన్ జరిగింది. అక్కడ పోయి వాళ్ళు అనేక పేటెంట్స్ సాధించిన వాళ్ళు భారతీయులే. అంటే వాళ్లకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, వాళ్ళ ప్రోత్సాహకాలు ఇక్కడ లేవు. ఇప్పటికైనా ఇది 70లో బ్రెయిన్ డ్రైన్ థియరీ వస్తే బ్రెయిన్ డ్రైన్ ఆపడానికి ఏమన్నా చేస్తామని ఏ ప్రభుత్వం, గ్లోబలైజేషన్ తర్వాత బ్రెయిన్ డ్రైన్ ఇంకెక్కువ కావడానికి దారి తీసింది. ఇప్పుడు కూడా మనకు పేటెంట్లు లేవు. పేటెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేటెంట్లలో చాలా చోట్ల భారతీయులే ఆ పేటెంట్ సంపాదించి పెట్టారు. కానీ వాళ్ళు ఆ దేశ పౌరులుగా ఉన్నారు, భారత పౌరులుగా లేరు. భారతదేశం ప్రపంచంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ 2వ స్థాయిలో ఉన్న దేశం మనకు. అమెరికా తర్వాత 2వ స్థాయిలో ఉన్నాం మనం. కానీ ఈ 2వ స్థాయిలో ఉన్న దేశం పేటెంట్స్ విషయంలో తీసుకుంటే వాళ్ళు 100 పేటెంట్లు చేస్తే మనం 1-2 పేటెంట్లు కూడా చేయరు. సరే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అమెరికాలో, యూరోప్లో డజన్ల కొద్ది యాప్స్ తయారైతే చైనా కూడా యాప్ తయారు చేయడంలో పోటీ పడుతుంటే భారతదేశంలో ఇంతవరకు అటువంటి యాప్ తయారు కాలేదు. అంటే అందుకు తగిన వాతావరణమే లేదు. మొట్టమొదలు ప్రభుత్వము, పాలనా విధానాలు అటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఉంటుంది, అటువంటి వాళ్ళకు మార్కెట్ ఉంటుంది, అటువంటి వాళ్ళకు గుర్తింపు ఉంటుంది అనే ఒక వాతావరణం ఉండాలి. మీకు గుర్తింపు కాదు, కార్పొరేట్లకి గుర్తింపు, స్వదేశీకి కాదు గుర్తింపు, విదేశీకే అనే ఒక విధానం కొనసాగుతూ ఉన్నప్పుడు అటువంటి మాటలు నేను ముందే, అందుకే మొట్టమొదటి అంశమే అది చెప్పాను, బడ్జెట్ లో చాలా గంభీర ప్రవచనాలు ఉంటాయి. వాటి గుట్టు చూడాలి.
యెస్ సార్. అండ్ ఆహ్, చివరగా మనకు కొన్ని విషయాలు సార్ ఇక్కడ పర్యావరణం గురించి అంటే పర్యాటకం గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన చేశారు బడ్జెట్ లోపట. పర్యాటక ఆదాయం గురించి చేశారు. కానీ ఈ అవును. పర్యాటకానికి ఏదైతే ఆహ్, ఆవాసమో ఆ పర్యావరణం గురించి అస్సలు మాట్లాడలేదు. అవును. పర్యావరణ పరిరక్షణ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఆ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారనేది దాని గురించి ప్రస్తావన చేయలేదు. ప్రత్యేకంగా మాట్లాడలేదు. సో, దీని గురించి మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే పర్యావరణం ప్రధానంగా పారిశ్రామిక కాలుష్యం వల్ల వస్తుంది. పర్యావరణ ప్రమాదం పారిశ్రామిక కాలుష్యమే ప్రధానమైన కారణం. ఇతర కారణాలు కూడా ఉన్నాయి గానీ. అవును. అందువల్ల పర్యావరణ రక్షణ చేయాలంటే కార్పొరేట్ల మీద, పారిశ్రామిక సంస్థల మీద, వ్యాపార సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెట్టాలి. మీరు ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. హ్మ్. కార్పొరేట్ల మీద ఆంక్షలు పెట్టడానికి భయపడే ప్రభుత్వం ఇది. అందువల్ల పర్యావరణ రక్షణ గురించి ఏమీ చేయలేదు. యెస్. పర్యావరణ రక్షణ మీద గురించి ఎటువంటి చిన్నమెత్తు ప్రయత్నమైనా చేయకపోవడానికి ఈ పాలకుల స్వభావంలోనే ఒక కారణం. అవును సార్. కార్పొరేట్లను ఎదిరించి ఇప్పుడు మన కళ్ళ ముందర చూస్తున్నాం, ఇథనాల్ పరిశ్రమ ఉంది, హ్మ్. మైనింగ్ జరుగుతుంది. అవును. వీటి వల్ల పర్యావరణం ఉంది. సరే, ప్రజలకు సమస్యలున్నాయి, ప్రజలు అందుకోసం పోరాడుతున్నారు, వాటి సంగతి పక్కన పెడదాం. పర్యావరణ సమస్యలున్నాయి. ఈ పర్యావరణ సమస్యలనైనా పరిష్కరించండి. పబ్లిక్ హియరింగ్ జరగాలి. పబ్లిక్ హియరింగ్ సక్రమంగా జరగడం లేదు. ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ జరగాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎంత అక్రమాలతో జరుగుతున్నాయో అంటే కార్పొరేట్లకు చీమ కుట్టకుండా పాలన నడపాలి అని పాలకులు అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. కార్పొరేట్లు తమ లాభాలలో కొంత కోత పడితే తప్ప పర్యావరణ రక్షణ చేయలేరు. వాళ్ళు లాభాల్లో కోత పెట్టుకోదలుచుకోలేరు. కనుక ఇది ఒక విష వలయం. కార్పొరేట్లకు పర్యావరణ రక్షణ ఇష్టం లేదు. కార్పొరేట్లను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కనుక పర్యావరణ రక్షణ జరగదు. థ్యాంక్ యూ సార్. అండ్ చివరగా ఒకే ఒక క్వెషన్. తెలంగాణ విషయం లోపట కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినటువంటి ఆ వైఖరి విధానాన్ని అంటే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అండ్ అది డాక్యుమెంటెడ్‌గా ఏదైనా తెలంగాణ ప్రస్తావన ఉండొచ్చేమో. కానీ ఇక్కడ పార్లమెంట్ లోపట సమావేశం లోపట మాత్రం తెలంగాణ పట్ల బడ్జెట్ విషయంలో ఎట్లాంటి ప్రస్తావన లేదు కాబట్టి సో ఈ విషయం గురించి ఏం మాట్లాడితే ఏం చెప్పొచ్చంటారు అసలు ఈ విషయం గురించి? అంటే ఇప్పటికే బహుశా తెలంగాణ నుంచి కొన్ని రాజకీయ పార్టీలు తమ ఖండన ప్రకటించి ఉన్నాయి. కానీ చాలా అన్యాయం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత గ్రాంట్స్, ఎయిడ్ ఇవ్వాలి, కేటాయింపులు చేయాలి. కొన్ని కొత్త పథకాలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరి పట్ల ఒక పక్షపాతం లేకుండా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రానికేమో చాలా రాయితీలు తాయిలాలు ఇవ్వడము, తమకు సంబంధం లేని, తమ పాలనలో లేని, ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ట్రాలకేమో ఏమీ ఇవ్వకపోవడం జరిగింది. కనుక తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో పార్టీలు కూడా ఇదేదో ప్రతిపక్షాలకు అధికార పక్షానికి సంబంధించిన విషయం కాదు, రాష్ట్రానికి సంబంధించిన విషయం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి జరగవలసిన న్యాయమైన కేటాయింపులు జరగలేదు అని ఒక ఉమ్మడి ఆందోళన చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, అసెంబ్లీ తీర్మానం లాంటివి చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రొటెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అన్ని కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమయ్యాయి కాబట్టి వాళ్ళు చేస్తే అడ్వర్సరీ పాలిటిక్స్ అంటారు. వాళ్ళు ఏమి చేస్తే దానికి వ్యతిరేకంగా నేను చేస్తాను, అది రాష్ట్రానికి అవసరమైందైనా అటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ బడ్జెట్లో చాలా నష్టపోయాయి. తప్పనిసరిగా తెలుగు ప్రజానీకం అందరూ దీని మీద ఆలోచించవలసి ఉంది, మాట్లాడవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్వభావానికి, రాష్ట్రాలను గౌరవించడానికి వ్యతిరేకం అని చాలా మంది విమర్శకులు చాలా రోజులుగా అంటున్న మాట నిజమని ఈ బడ్జెట్ మరొకసారి రుజువు చేసింది. ఇప్పుడైనా తెలుగు ప్రజలు తమ గళం విప్పాలి. ఎస్ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపికగా ఈ యొక్క చిన్న ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బడ్జెట్ పై మౌలికంగా కార్పొరేట్ వ్యవస్థలకు అటు ప్రోత్సాహకాలు ఇస్తూ మౌఖికంగా ఇటు ప్రజలకు గొప్ప పనులు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నటువంటి బీజేపీ యొక్క వ్యతిరేక విధానాన్ని, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి
ప్రముఖ కవి, రచయిత, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు వీక్షణం వేణుగోపాల్ గారి యొక్క విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.